నా పేరు మురళీ మనోహర్ రెడ్డి. ఎక్మాయి గ్రామం, బషీరాబాద్ మండలం. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకొక 20 ఎకరాల పొలం ఉంటది. ఇప్పుడు నేను ఒక 14 ఎకరాల కంది పొలం ఉంది. ఒక 6 ఎకరాలు తెల్ల కుసుమ ఉంది, సాఫ్లవర్. డ్రోన్ గురించి యూట్యూబ్‌లో చూసేదంతే. అంతకుముందు తెలీదు. ఈ వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు వాళ్ళు డ్రోన్, మా ఊరు వాళ్ళకి ఎక్మాయి గ్రామము అడాప్షన్ విలేజు. ఈ అడాప్షన్ విలేజ్‌లో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మా ఊళ్ళోనే నిర్వహించేది. ఈ డ్రోన్‌ని వ్యవసాయంలో మందు పిచికారీ, కంది పంట పైన డ్రోన్‌తో మందు పిచికారీ చేసేటి కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటిసారిగా మా ఊర్లోనే చేయడం జరిగింది. మేము ప్రత్యక్షంగా డ్రోన్‌ని చూడడము, డ్రోన్‌తో మందు పిచికారీ చేయించేటటువంటి కార్యక్రమాన్ని చూడడం మాత్రం వ్యవసాయ పరిశోధన స్థానం మరియు వాళ్ళతో ఎంఓయూ చేయించుకున్నటువంటి మారు డ్రోన్ వాళ్ళదే. మీకు ఫస్ట్ డ్రోన్ గురించి విన్నప్పుడు మీకు వెంటనే దాని మీద నమ్మకం కలిగిందా? లేకపోతే లేదు, ఎట్లా ఉండిందంటే ఇది పెద్ద క్వెషన్. ఎందుకంటే ఈ డ్రోన్ ఎట్లా పనిచేస్తుంది అనేది పెద్ద క్వెషన్. ఎందుకంటే రిమోట్ ఆపరేట్ కాబట్టి మాకు ఆటోమేటిక్ ఉంటుంది, అన్నీ ఏం తెలిసేవి కావు. చాలామంది అనేవాళ్ళు ఇది కొడితే ఎక్కడో డ్రోన్ పోతుంది, ఎక్కడో మందు పడుతుంది, పక్కల వాళ్ళ చేనులకు కూడా పడుతుంది, ఆ గూగుల్తో నడుస్తుంది, ఈ జీపీఎస్తో నడుస్తుందంట, ఆ జీపీఎస్ కరెక్ట్గా చూపుతుందో లేదో పక్క చేనులకు కూడా పోయే అవకాశం ఉంటుంది అని చాలామంది అన్నారు. కాకపోతే ఏంటంటే ఈ మారుట్ వాళ్ళు చేసుకున్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంతో చేసుకున్నటువంటి ఎంఓయూ ద్వారా వీళ్ళు ఇక్కడికి రావడం, మా పొలంలోనే చేయడం చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో దానివల్ల మేము చాలా హ్యాపీ. సో అంటే మీరు ఇంతకు ముందు ఎలా చేసేటోళ్ళు? డ్రోన్ రాకముందు, ఓకే. తర్వాత డ్రోన్ వచ్చిన తర్వాత అంటే దానికి దీనికి మీకు ఓకే. ఫరక్ ఏం కనిపించింది? అయితే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము పుట్టి పెరిగిందంతా వ్యవసాయంలోనే. అయితే మేము ఎప్పుడైతే సాంప్రదాయ పద్ధతులు వాడుతున్నామో, ముడ్డికి పంపేసుకొని కానీ, తైవాన్ పంపేసుకొని కొడితే కంది బాగా పెద్దగా పెరుగుతుంది. ఆ కంది పెద్దగా పెరగడం వల్ల ఏం జరిగేదంటే కిందికెళ్ళి పోయే పరిస్థితి ఉంటుంది. కిందికెళ్ళి నడుస్తూ పోతే పాములు ఉండడము, అడవి పందులు ఉండడము, అట్లా యాక్సిడెంట్స్ కూడా అయినాయి. పాము గరవడం కావచ్చు, చాలామంది రైతులు అట్లా చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ మాకు జరగలేదు అనుకోండి. అడవి పందులు అయితే చాలాసార్లు తారసపడ్డాయి. సో ఎడ్ల బండి మీద కొడితే ఏమవుతుందంటే ఏదైతే బండి తీసుకొని పోతామో ఆ సాల్ పాడవుతుండే. ఇక ఆ తర్వాత వ్యవసాయం ఎడ్లు తగ్గినాయి, ట్రాక్టర్స్ వచ్చినాయి. ట్రాక్టర్తో తీసుకపోతే ఏ సాల్ అయితే మందు పిచికారీ చేస్తున్నామో ఆ సాల్ కంప్లీట్గా 70% డ్యామేజ్ అవుతుంది. సో అట్లా చాలా సఫర్ అయ్యాము. ఆ టైంలోనే ఈ డ్రోన్ రావడము, ఎక్కడ ఒక సాలుకు దెబ్బ తీయకపోవడము, మాకున్న అపోహలన్నీ తీరిపోవడం. ఎందుకంటే ఈ ముందు చెప్పినట్టు ఈ జీపీఎస్తో నడుస్తుంది, పక్క చేనులో కొడుతుంది అనకుండా పర్ఫెక్ట్గా ఎక్కడైతే మనం మ్యాపింగ్ ఇస్తామో అక్కడే మందు కొట్టడం. ఈ మందు కూడా తక్కువ నీళ్ళతోని ఎక్కువ కాన్సన్ట్రేషన్ మందు కొట్టడం వల్ల మంచి ఎఫెక్టివ్గా పనిచేసేది. ఎక్కడన్నా పడదేమో అన్న డౌట్ కూడా లేకుండా యూనిఫామ్గా కంప్లీట్గా చేనంతా ఒకే రకంగా మందు పడేది కాబట్టి మంచి దిగుబడి కూడా వచ్చింది. ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఆల్రెడీ డ్రోన్ వాడున్నారు కదా, డ్రోన్ ఇంకా బాగా పనిచేయాలంటే మీకు ఇంకా ఏం కావాలి? ఓకే. అది ఏమైందంటే ఇప్పుడు మాకు సాంప్రదాయతరంగా చేసేటి ఈ స్ప్రేయింగ్ అయితే ఎకరాకి 200 వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు మనం డ్రోన్ వాడితే దాదాపు 400-500 రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి కొద్దిగా రైతులకి అఫ్కోర్స్ మీ ప్రయత్నం కూడా చాలా మెచ్చుకోదగిందే. ఏంటంటే ఈ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఈ బ్యాటరీ లైఫ్ కావచ్చు, కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవి రానున్న రోజుల్లో ఈ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అయితే బాగుండు, ఆ లైఫ్ ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తే డ్రోన్ రేటు తగ్గించగలిగితే, ఈ యొక్క పిచికారీకి అయ్యేటటువంటి ఎకరాకి అయ్యేటటువంటి ఖర్చు తగ్గించగలిగితే చాలా మంచి ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేబర్ షార్టేజ్ చాలండి. ఒక్క లేబర్ని పట్టుకోవాలంటే సాయంత్రం మందు దాపాలి, మందు కొట్టించుకోవాలి, మళ్ళీ సాయంత్రం పొద్దున మందు దాయించాలి, సాయంత్రం మందు దాయించే పరిస్థితి. అంటే రైతు పరిస్థితి ఎట్లయిందంటే అడుక్కునే పరిస్థితి అయింది. ప్రతిదానికి అడుక్కునే పరిస్థితి అయింది. నా కూలీలను అడుక్కునాలి, మందు కొట్టేటోని అడుక్కునాలి, ఆఖరి హార్వెస్టర్ అడుక్కోవాలి, ట్రాక్టర్ అడుక్కోవాలి. ఈ రైతు అనేటోడు ఎట్లయిందంటే అందరికి తినబెట్టేటోడు కూడా అడుక్కుని తినేటి కాడికి వచ్చింది పరిస్థితి. ఈ ఇన్నోవేషన్స్ వలన, ఈ డ్రోన్స్ రావడం వలన మేము ఒక్క వ్యక్తిని కూడా అడుగులేకపోతున్నాం. హ్యాపీగా అయితే అయింది, 5-6 లక్షలు అయితే అయింది కొనుక్కుంటే. ఒక 10 మంది రైతులు కానీ కలిసి కొనుక్కుంటే అందరూ ఒక 50-60 వేలు వేసుకొని కొనుక్కుంటే 6-7 లక్షల్లో డ్రోన్ వస్తుంది. హ్యాపీగా మేము గుండె మీద చేతేసుకొని పడుకునేటటువంటి రోజు వచ్చింది. చాలా సంతోషం. ఇట్లాంటి ఆవిష్కరణలు ఇంకా ముందుకు పోతూ ఇంకా కొద్ది రేట్ కట్అవుట్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం. మీరు రెడ్ గ్రామ్ కూడా వేస్తున్నారా? అవును, రెడ్ గ్రామే వాడతాము, సాఫ్లవర్ కూడా ఉంది. ఓకే. మీరు ఒకసారి మీ రెడ్ గ్రామ్ సైకిల్ చెప్పగలుగుతారా? అంటే మీరు సీడ్ ఎప్పుడు వేస్తారు, ఓకే, ఎన్ని వీక్స్ తర్వాత ఏమవుతుంది, మొత్తం హార్వెస్ట్ వరకు మీ సైకిల్లో ఏమేమి చేస్తారు? సో యాక్చువల్గా రెడ్ గ్రామ్ సోయింగ్ చేసేది మాత్రం జూన్లోనే. జూన్ ఫస్ట్ వీక్ టు లాస్ట్ వీక్ వరకు, జూలై ఫస్ట్ వీక్లో కూడా రెడ్ గ్రామ్ వేస్తారు.
సో ఈ రైనీ సీజన్ అయిపోయినాకే దీనికి పిచికారీ చేసేటటువంటి పని వస్తుంది సాధారణంగా అక్టోబర్ లాస్ట్ వీక్, నవంబర్ ఫస్ట్ వీక్. ఈసారి క్రాప్ లేట్ అయింది కాబట్టి డిసెంబర్ వరకు కూడా వచ్చింది. సో అయితే యాక్చువల్గా మనం జూన్లో వేస్తే ఒక ఆగస్ట్ అప్పుడు మనకి ఒక 2 అడుగులు అట్లా అయింది. అప్పుడు ఒక గుంటగా తోలుతాము. ఆ గుంటగా తోలిన తర్వాత ఈ ఆగస్ట్ ఎండింగు, సెప్టెంబర్ వచ్చేసరికి 4 అడుగులు 5 అడుగులు అవుతుంది. సో కటింగ్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్, ఎర్లీ క్రాప్ అయితేనేమో డిసెంబర్ ఎండింగ్లో వస్తుంది. లేట్ క్రాప్ అయితే జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది. సో ఇట్ ఈస్ అరౌండ్ 170-180 డేస్లో మనకి క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సాఫ్లవర్ వచ్చేసి ఇది కూడా సేమ్ 150 డేస్ వరకు వస్తుంది. సో ఇది రెండు కూడా డిఫరెంట్ ప్రాక్టీసెస్. అదేమో రబీలో వేస్తాము సాఫ్లవర్, ఇది ఖరీఫ్లో వేసే పంట. అది కాకుండా మధ్యలో మీరు మళ్ళీ ఏమన్నా కటింగ్ చేయడము అంటే దానికి ఇంకేమేం చేయాల్సి వస్తుంది? అయితే ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వరకు మనం మందు కొట్టాం కాబట్టి ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కంది కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏపుగా పెరుగుతుంది కాబట్టి, ఏపుగా పెరిగితే పొడుగుంటుంది అంటూ ఖాళీ. అదే పైన కట్ చేసుకుంటే మొగ కార్తీ అంటారు, మొగ కార్తీలో కట్ చేసుకుంటారు దాన్ని. యాక్చువల్గా మొగ కార్తీలో కట్ చేసుకొని అప్పుడు బ్రాంచెస్ బాగా వస్తాయి, ఇట్లా ఎలాబొరేట్ అవుతుంది. కట్ చేయకపోతే కంది సాలు పొడుగుగా ఉంటుంది. ఎడమ వచ్చేసి దాదాపు 5 ఫీట్లు పెట్టుకుంటాము. ఈసారి ఏం చేసినామంటే మేము కొత్తగా ఇన్నోవేటివ్ ఏంటంటే, సాధారణంగా కంది వర్షానికి తట్టుకోదు, ఎక్కువ వర్షం పడితే తట్టుకోదు. ఏ కంది అయినా అంత మంచి వెరైటీ అయినా తట్టుకోదు. సో అందుకే లాస్ట్ ఇయర్ మేము ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని చూసి ఈసారి బోదెలు వేసినాం. ఒక 1.5 ఫీట్గా భూమి నుంచి అడుగున్నర, 1 ఫీట్నర బోదెలేసి అట్లాంటి ఎక్విప్మెంట్ చేసుకొని బోదెల పైన కందులు వేసుకున్నాం. సో నా ప్రాక్టీస్లో మేము చేసినటువంటి ఇండియన్ల వ్యవసాయంలో ఈసారి కందిని కాపాడుకోగలిగినాం. ఒక 20 ఎకర్స్ కందిని ఒక 14 ఎకరాలు కాపాడుకోగలిగినాం. అంతకుముందు ఎట్లుంటుండే అంటే దరిద్రంగా ఉంటుండే, కంది వస్తే సగంకు ఎక్కువ పోతుండే, 70% పోతుండే. లాస్ట్ ఇయర్ అయితే నాకు ఒక 4 సంచుల కందులైనాయి, అంత పెద్ద పొలం ఉండి కూడా. సో ఈసారి కొద్దిగా బెటరే, ఇంత వర్షాలు పడ్డప్పుడు కూడా కందిని కాపాడుకోగలిగినాం. అంటే ఆ బోధులు వేయడం వల్ల కాపాడుకోగలిగినాం. అంతా అయిపోయి హార్వెస్ట్ అయిన తర్వాత మీ ఇంట్లో ఏమన్నా ట్రెడిషన్ లాగా ఏమన్నా పూజ చేయడమో లేకపోతే ఏమన్నా సెలబ్రేషన్ లాగా చేయడమో ఏమన్నా చేస్తారా? సో జనరల్గా ఈ ఏరియాలో సంక్రాంతికి చేసినట్టుగా ఏం చేయరు. సో ఏం చేస్తామంటే కళ్ళంలోనే పూజ చేస్తాం. ఏదైతే యాక్చువల్గా ఫస్ట్ ఎట్లా చేస్తారంటే, కందినంతా మంది కొట్టేటోళ్ళు కట్టెలతో కొట్టేవాళ్ళం. కంది మోపులు కట్టేసి తీసుకొచ్చి ఒక కళ్ళంలో వేసి కొట్టి దాన్ని మదనం అంటాం. దాన్ని అంతా దగ్గరకని కంది పంటది పొట్టుతో కలిసినటువంటి దాన్ని ఏమనేవాళ్ళం అంటే మదనం అనేవాళ్ళం. దాన్ని లక్ష్మమ్మగా భావించి దేవతగా తీసుకొచ్చి ఒక రాయి పెట్టి దానికి పూజ చేసి నైవేద్యం పెట్టి పోలేలు చేసి 5 మందిని తిని అక్కడ ఉన్న వాళ్ళంతా తినేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, పూజలు లేవు, ఏం లేవు. జస్ట్ ఏమంటే ఒక టెంకాయ తీసుకొని కొట్టడం, హార్వెస్టర్ పెట్టడం, చీరంతా తీసుకురావడం. కాకపోతే ఏంటంటే మేము కోసిన తర్వాత మళ్ళీ చేనులోనే వేసుకుంటాం. టార్పాలిన్స్ ఉంటాయి కదా, 18, 20, 32 అట్లాంటి సైజ్, పెద్ద పెద్ద సైజ్ తీసుకొచ్చి టార్పాలిన్స్ వేసి అక్కడే ఆరబెట్టుకొని ఇంటికి తెచ్చుకుంటాం. ఇప్పుడు మీ గ్రూప్లో మీరు తొందరగా డ్రోన్ వాడినట్టే కదా? అవును. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రోన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడుగుతున్నారు డ్రోన్ గురించి, దాని గురించి కొంచెం? నేను ఏదైతే చెప్పాను ఇంతకుముందు, డ్రోన్ పైన ఉన్నటువంటి అపోహలు అయితే చాలామందికి ఉన్నాయి ఇంకా కూడా. ఎందుకంటే ఇది గాల్లో ఎగిరి కొడుతుంది, కరెక్ట్గా పడుతుందా పడదా, తక్కువ మంది వేస్తున్నాము, తక్కువ నీళ్ళతో కొడుతున్నాము, పురుగు వస్తుందా లేదనేటటువంటి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ యాజ్ వీ ప్రాక్టీస్, మేము చేసినటువంటి ప్రాక్టీస్ ప్రకారంగా అయితే మనం స్ప్రే చేసిన దానికంటే ఎఫెక్టివ్గా స్ప్రే ఉంటుంది, ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే జనాలు అంటున్నది ఏంటంటే ఈ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది అన్నట్టు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ డ్రోన్ స్ప్రేయింగ్ కాస్ట్ వచ్చేసి కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఇక మీకున్నటువంటి బాధలు మీకున్నాయి. కానీ రైతు ఈ స్ప్రే చేసేసరికి ఏమవుతుందంటే ఎకరాకి మేము 600 దాకా, 600-650 రూపాయల దాకా మందు కొడతాం. సో దానికి సమాంతరంగా డ్రోన్ ఛార్జ్ అవుతుంది. అది ఒక్కటే మేము ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బంది. అంటే మిమ్మల్ని ఎక్కువ అడిగేది కాస్ట్ గురించి అడుగుతున్నారు? అవును, వేరే మనం చేతితో కొట్టినంత బాగా పడుతుంది? ఆ రెండు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే పడుతుందో పడదా అన్న డౌట్ అయితే ఉంది చాలామందికి. ఈ డ్రోన్తో మందు కొడితే కరెక్ట్గా పడుతుందా, మన చేనులోనే కొడుతుందా, లేకపోతే ఎట్లా కొడుతుంది అనేటటువంటి సస్పిషియస్ డౌట్స్ అయితే ఉన్నాయి చాలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి డ్రోన్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పుడు రైతులు కూడా తీసుకుందామని కూడా ముందరికి వస్తున్నారు. సో మీరు డ్రోన్ కొన్నారా లేకపోతే మీరు వేరే వాళ్ళు పిలిపించి మీరు చేపిస్తున్నారు? మేము ఇప్పటిదాకా చేసింది అయితే వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చిందే. మారు డ్రోన్ వాళ్ళే మా దగ్గర స్ప్రే చేసిన జరిగింది.
సో తాండూరులో రీసెంట్గా వేరే వాళ్ళు ఒకరు కొన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రెంట్ బేస్డ్ నడుపుతున్నారు. రెంట్ బేసే మేము నడిపించినాము కూడా. మీకు ఈ డ్రోన్లు తయారు చేసే వాళ్ళని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అంటే మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా డ్రోన్ గురించి కానీ? ఏం లేదు సార్, వాళ్ళు మాకు చాలా విషయాలు చాలాసార్లు క్లియర్గా చెప్పడం జరిగింది. మేము చాలాసార్లు అడిగేది మాకున్న డౌట్స్ కానీ ప్రేమ్ గారు కావచ్చు. అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసే వీడియో నేను వెళ్ళి వాళ్ళకి చూపిస్తా. ఓకే. సో అంటే వాళ్ళు అచ్చా వీళ్ళకి ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళు మనకు జవాబు ఇచ్చినప్పుడు మళ్ళీ మీ వరకు వీడియో వస్తుంది అన్నమాట. అవును. అయితే ఏంటంటే ఇది ప్రాక్టీస్, ఇది ఏదైతే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఉంటుందో అది కూడా మనం ప్రొవైడ్ చేస్తే ఎక్కువ మంది దగ్గర చేరే అవకాశం ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్ ఏంటంటే మనకు ఎక్కువ వచ్చేది ఏంటంటే మాన్యువల్ కొడితే కరెక్టా, ఆటోనమస్ కొడితే కరెక్టా అనేటట్టు కూడా చాలామంది అంటారు. అది కరెక్ట్ కొడుతుందా, మనం ఆటోనమస్ చేస్తాం, అది కరెక్ట్ మన చేనులనే కొడుతుందా అనేటటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే ఇది ఏది బెటరు, మాన్యువల్ కొడితే మంచిదా, ఆటోనమస్ కొడితే మంచిదా? ఆ మాన్యువల్ కొడితే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆటోనమస్ కొడితే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఈ హైట్ కూడా చాలా ఎక్కువ, ఎంత పర్ఫెక్ట్ హైట్స్ కూడా మాకు డ్రోన్ తెచ్చుకున్నా కూడా మాకు ఈ హైట్స్ కానీ స్పెసిఫికేషన్స్ తెలియవు కదా. ఎంత విడుతూ కొట్టాలి, ఎంత హైట్లో కొట్టాలి, ఎంత హైట్లో కొడితే పర్ఫెక్ట్ కొడుతుందో తెలియదు కదా. ఆ విషయాలు కూడా ఒకసారి మా దగ్గరికి వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయింగ్ ఇవన్నీ కాకుండా జస్ట్ జనరల్ ఓవరాల్ మీరు చేసే పనిలో మీకు అన్నిటికన్నా కష్టమైనది ఏంటి ఈ మీకు వ్యవసాయంలో మేము ఇక పుట్టినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి అది శ్రమగా అనుకోము కరెక్ట్గా. అయితే ఇబ్బందితో కూడుకున్నది ఏంటంటే ఈ వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పాను, రైతు అనేటోడు ఈరోజు పరిస్థితి ఎట్లయిందంటే అడుక్కునే కాడికి వచ్చింది. నా కూలి వాళ్ళని అడుక్కోవాలి, అందరిని అడుక్కునే పరిస్థితి అయింది. సో ఇట్లాంటి ఇన్నోవేషన్స్ తర్వాత మేము హ్యాపీగా అయినాము అనేదే ఒకటి ఉద్దేశం. అంటే నేను దీని గురించి కాకుండా జస్ట్ జనరల్ ఇప్పుడు మీకు లోన్లు దొరకడం కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ దొరకడం కావచ్చు, లేకపోతే వర్షాలు టైంకి వస్తాయా రావా తెలియకపోవడం కావచ్చు, ఇలా చాలా రకాలు మీరు చాలా వాటి గురించి ఆలోచించాల్సి వస్తుంది కదా. సో ఈ అన్ని విషయాల్లో మీరు ఎక్కువసేపు దేని గురించి ఆలోచిస్తుంటారు? క్లైమేటే, ఆబ్వియస్లీ క్లైమేట్. మనం ఎంత పంట వేసినా చూడండి, లాస్ట్ ఇయర్ మేము సార్ వాళ్ళ సహకారంతో ఎప్పుడు కూడా ఇక్కడ విత్తనం తీసుకోవడము, మరి మేలు రకమైన విత్తనం తీసుకెళ్తాం. అయితే కూడా 50% డ్యామేజ్ వచ్చేది. లాస్ట్ ఇయర్ కూడా సార్ వాళ్ళు ఏం చెప్పారంటే కందిని బోదల మీద వేయండి అన్నారు. సో ఇంత పెద్ద వర్షం పడ్డా కాపాడుకోగలిగాం. అంటే మనము క్లైమేట్ని కంట్రోల్ చేయలేము. వచ్చిన రోగం అంటే కంట్రోల్ చేస్తాం, పురుగుని కంట్రోల్ చేసుకుంటాం, కానీ క్లైమేట్ని కంట్రోల్ చేయలేము. అది పెద్ద ఇబ్బందే. వ్యవసాయానికి క్లైమేటే పెద్ద ఇబ్బంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎంత మంచి పంట ఉన్నా అది మాకు చేతికి వస్తుందా లేదనేటటువంటిది అయితే పెద్ద టాస్క్. అంతేకాకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోవడం కూడా, లేకపోతే ఇప్పుడు మేము సకాలానికి గవర్నమెంట్ దగ్గర బ్యాంకులో లోన్ తీసుకున్నాలంటే కూడా కరెక్ట్గా రావు, టైంకి రావు. వాళ్ళు సీజన్స్ పెడతారు, ఎప్పుడో ఒకప్పుడు వస్తే. మా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థన లోపమైన కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ టైంకి లోన్ రాకపోవడం కూడా దళారులను ఆశించే అవకాశం కూడా చాలా ఉంటుంది. రైతులకు అది కూడా పెద్ద ఇబ్బంది. ఇప్పుడు డ్రోన్ మనం జస్ట్ పురుగు మందు కొట్టడానికి వాడుతున్నాము, ఇది కాకుండా ఇంకా దేనికి వాడచ్చు అని మీకు అనిపిస్తుంది? ఈ డ్రోన్తో మనం నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచి పని చేయొచ్చు. డిఏపి కానీ యూరియా కానీ వేయచ్చు. ఇప్పుడు మేము చేసేటటువంటి హెర్బిసైడ్స్ కూడా కొట్టచ్చు. అంటే మరి ఇట్లాంటి ప్రాక్టీసెస్ జరిగితే బాగుంటుంది ఇంకా.